10 famous actors dubbed for other characters in movies. ఆల్రెడీ ఇదే కాన్సెప్ట్ మీద పార్ట్ 1 వీడియో చేశాము. 10K లైక్స్ రీచ్ అవ్వగానే పార్ట్ 2 వీడియో వస్తుంది అన్నాము. సో అలా ఇప్పుడు నెక్స్ట్ పార్ట్తో వచ్చేసాం. ఒకవేళ పార్ట్ 1 కవర్ చేసి ఉండకపోతే ఈ వీడియో అయ్యాక ఒక లుక్ వేసేయండి. ఈసారి మరింత ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో వచ్చాము. ఒక క్యారెక్టర్కి వెయిట్ ఆర్ సీన్కి టోన్ సెట్ చేయడంలో యాక్టింగ్తో పాటు డబ్బింగ్ చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్తో కాకుండా పాపులర్ యాక్టర్స్ చేత చెప్పిస్తే పబ్లిసిటీ వస్తుంది, పైగా సర్ప్రైజింగ్గా ఉంటుందని ఇలా ప్రిఫర్ చేస్తారు. హాలీవుడ్లో అయితే వాళ్ళు కనిపించని యానిమేషన్ మూవీకి చూసుకున్న టాప్ స్టార్స్కి క్రోర్స్ ఆఫ్ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ డబ్బింగ్ చెప్పించుకుంటారు. అంత ఇంపాక్ట్ ఉంటుంది వాయిస్ వల్ల. మన తెలుగులో కూడా హాలీవుడ్ క్యారెక్టర్స్కి వాయిస్ ఓవర్ ఇవ్వటం అనేది కొంతమంది చేశారు. ఇక ఇప్పుడైతే మన మూవీస్లో ఒక హీరో ఆర్ యాక్టర్కి వేరే హీరో ఆర్ యాక్టర్ డబ్బింగ్ చెప్పిన సందర్భం అండ్ ఆ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. దీనికి కూడా 10K లైక్స్ టార్గెట్ పెడుతున్నాము. అలా రాగానే పార్ట్ 3తో కంటిన్యూ చేసేద్దాం. ముందైతే మన మూవీ మ్యాటర్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి చెప్తాను. నెంబర్ 10 కార్తీ. యుగానికి ఒకడు తప్పితే మిగిలిన అన్ని సినిమాలకి తెలుగులో ఓన్గా డబ్బింగ్ చెప్పుకున్నారు కార్తీ. బ్రదర్ అయిన సూర్య 2012లో వచ్చిన బ్రదర్స్ మూవీతో తెలుగు డబ్బింగ్ స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమాలో కంజాయిండ్ ట్విన్స్ ఉంటారు కదా, సూర్య అఖిల్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్తే కార్తీ ఏమో విమల్ క్యారెక్టర్కి. బోత్ తమిళ్ అండ్ తెలుగులో ఇదే ఫాలో అయ్యారు. నెంబర్ 9 గౌతమ్ వాసుదేవ్ మేనన్. డైరెక్టరే కాదు, ఇప్పుడు మంచి డిమాండ్లో ఉన్న యాక్టర్ కూడా. అలాగే వాయిస్లో మంచి బేస్ ఉంటుంది. సాంగ్స్ కూడా కొన్ని పాడారు. తన సెకండ్ మూవీ అయిన కాకా కాకాలో పాండా రోల్ చేసిన జీవన్కి డబ్బింగ్ చెప్పారు. అలాగే తెలుగు వర్షన్ అయిన ఘర్షణలో కూడా పాండా రోల్ చేసిన సలీంకి వాయిస్ ఇవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ తన డైరెక్షన్లో వచ్చిన రాఘవన్కి ఒరిజినల్ అయిన వేటయాడు వెలయాడులో సేమ్ సలీంకి డబ్బింగ్ ఇచ్చారు. ఇంకా సెగా తమిళ్ వర్షన్ అయిన వెప్పంలో నానీస్ బ్రదర్ క్యారెక్టర్ చేసిన ముత్తుకుమార్కి వాయిస్ లెండ్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. సాంగ్స్ పాడారని అందరికీ తెలుసు, కానీ డబ్బింగ్ ఎప్పుడు చెప్పారని అనుకుంటున్నారా? 2002లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమా వచ్చింది కదా, దాంట్లో హీరో అయిన ఆదిత్య ఓం సింగ్కి డిఎస్పీనే డబ్బింగ్ చెప్పారు. ఆదిత్య ఉత్తరప్రదేశ్లో పుట్టారు. అదే ఫస్ట్ మూవీ అండ్ అప్పటికి తెలుగు కూడా సరిగ్గా రాదు. సో అందుకే ఇక ఇలా ప్లాన్ చేయించారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. అయినా కానీ అడగడంతో అలా వాయిస్ ఇచ్చేశారు డిఎస్పీ. నెంబర్ 7 రమ్యకృష్ణన్. ఇనీషియల్ కెరీర్ 10 to 15 ఇయర్స్లో రమ్యకృష్ణన్కి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తుండేవారు. ఫిల్మ్ మేకర్స్ తన వాయిస్ని యాక్సెప్ట్ చేసేవారు కాదంట. కానీ నరసింహ ఒరిజినల్ వర్షన్లో నీలాంబరి క్యారెక్టర్కి తానే ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు. మంచి అప్రిసియేషన్స్ వచ్చాయి. సో అప్పటి నుంచి కొంత అప్పుడప్పుడు వాయిస్ ఇస్తూనే ఉన్నారు. అది కూడా తక్కువే అనుకోండి. కానీ సెకండ్ ఇన్నింగ్స్ అయిన బాహుబలి నుంచి మాత్రం దాదాపు ప్రతి మూవీకి ఓన్గా వాయిస్ ఇచ్చుకుంటున్నారు. ఇక ఆమె హస్బెండ్ అయిన కృష్ణవంశీ తీసిన ఖడ్గంలో సోనాలి బింద్రేకి వాయిస్ లెండ్ చేశారు. ఫ్లాష్ బ్యాక్లో షార్ట్ రోలే అయినా ఎమోషన్ ఉన్న రోల్. నెంబర్ 6 తరుణ్. తరుణ్ మదర్ అయిన రోజారమణి గారు భక్త ప్రహ్లాదలో ప్రహ్లాద రోల్లో డెబ్యూ ఇచ్చి తర్వాత చాలా సినిమాల్లో యాక్ట్ చేయటమే కాకుండా 80s 90s మూవీస్లో తెలుగు అండ్ తమిళ్లో లీడింగ్ హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పారు. అలా దాదాపు 400 మూవీస్కి పైగానే వాయిస్ ఇచ్చారు. ఇంకా తరుణ్ గురించి మాట్లాడితే డెబ్యూ మూవీతోనే ఇండస్ట్రీ హిట్. ఆ తర్వాత కొన్ని సినిమాలు, కానీ ఇప్పుడేమో అసలు ప్రాజెక్ట్సే లేవు. అయితే 2020లో తెలుగు డబ్బుడు మలయాళం మూవీ అయిన అనుకోని అతిథి ట్రైలర్ వచ్చింది. అందులో ఫహద్ ఫాజిల్ వాయిస్ వింటే ఎక్కడో విన్నట్టుంది అనుకున్నా. టైటిల్స్లో హీరో తరుణే డబ్బింగ్ చెప్పారు అని. ఈవెన్ పుష్ప కూడా డబ్బింగ్ చెప్పేద్దామని ప్లాన్ చేశారంట. కానీ ఫహద్ ఫాజిలే ఇనిషియేటివ్ తీసుకొని ఒక్కటి తక్కువైందని అనిపించుకోకూడదని ఓన్ డబ్బింగ్ చెప్తానని ప్రొసీడ్ అయ్యారు. నెంబర్ 5 నిత్యా మేనన్. వేరే స్టేట్ అయినా కానీ తెలుగులో ఫస్ట్ ఫిలిం. అలా మొదలైంది నుంచే ఓన్ డబ్బింగ్. అదే కాకుండా సాంగ్స్ కూడా. ఇక ప్రతి ఫిలింలో తానే డబ్బింగ్ చెప్తూ వచ్చారు. మరీ పక్కా తెలుగులో అనిపించకపోయినా ఆ క్యారెక్టర్స్కి సింక్ అయిపోతుంది వాయిస్. గుండెజారి గల్లంతైందికైతే తన రోల్కే కాకుండా సెకండ్ హీరోయిన్ అయిన ఇషా తల్వార్కి కూడా నిత్యా మేననే వాయిస్ ఇచ్చారు. ఒక రకంగా ఇది మూవీ లాజిక్కి బాగా సెట్ అయింది. ఫస్ట్ హాఫ్లో నితిన్కి ఇషా తల్వార్తో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్ సీన్స్ ఉన్నా కానీ నితిన్ క్యారెక్టర్కి ఏమాత్రం డౌట్ రాదు. ఎందుకంటే వాయిస్ ఒకటే కాబట్టి.
అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే మూవీలో ఎక్కడా కూడా నిత్యా మీనన్ అండ్ ఇషా తల్వార్ ఒకేసారి స్క్రీన్ మీద ఉండరు. నెంబర్ 4 రాశి. అప్పట్లో హీరోయిన్గా పాపులర్ అయిన రాశి గారు మ్యారేజ్ తర్వాత సినిమాలకి లాంగ్ అండ్ టెంపరీ బ్రేక్ చెప్పేశారు. ఎలాగో తెలుగు బాగా వచ్చు, వాయిస్ బాగుంటుంది అండ్ వర్క్ కూడా ఫ్లెక్సిబుల్గా అనిపించడంతో డబ్బింగ్ వైపు వెళ్ళారు. అలా లక్ష్మీ కళ్యాణంతో కాజల్ అగర్వాల్కి, మిర్చిలో నదియాకి, అంతకుముందు ఆ తర్వాతలో మధుబాలకి, గాలిపటంలో హీరోయిన్కి ఇలా కొన్ని ఫీమేల్ క్యారెక్టర్స్కి వాయిస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూవీస్కి కంబ్యాక్ ఇచ్చి కొన్ని చేసి ఇప్పుడు సీరియల్స్తో కంటిన్యూ అవుతున్నారు. నెంబర్ 3 అరవింద్ స్వామి. మణిరత్నం గారి దళపతి నుంచి కెరీర్ స్టార్ట్ చేసి ఆ వెంటనే రోజాతో బాగా పాపులర్ అయ్యారు. మణిరత్నం కెరీర్లో 4 కన్సిక్యూటివ్ మూవీస్లో 3 మూవీస్కి అరవింద్ స్వామినే తీసుకున్నారు, బాంబేతో కలిపి. ఇద్దరు మూవీలో కూడా అరవింద్ స్వామి ప్రకాష్ రాజ్ రోల్ చేయాల్సింది, కానీ వేరే ప్రాజెక్ట్స్ ఉండడంతో కుదరలేదు. కానీ ఇదే మూవీలో 2 సాంగ్స్ పాడారు. ఇక ఈ ర్యాపో ఉండడంతో మణిరత్నం గారు అడిగాక హిందీలో తీసిన దిల్సేకి తమిళ వర్షన్లో షారుఖ్ ఖాన్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పారు అరవింద్ స్వామి. ఇంకోటి తెలుసా, తమిళ వర్షన్ సైరా నరసింహారెడ్డికి చిరంజీవికి వాయిస్ ఇచ్చింది కూడా అరవింద్ స్వామినే. ఆ సినిమాకి డైరెక్టర్ అయిన సురేందర్ రెడ్డి అండ్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్తో ఆల్రెడీ ధృవ చేసి ఉండడం అండ్ ఫ్రెండ్షిప్ ఉండడంతో అలా 2 డేస్లో డబ్బింగ్ చెప్పేశారు. నెంబర్ 2 సూర్య. సూర్య తన సినిమాల్లోని క్యారెక్టర్స్కి కాకుండా వేరే సినిమాల్లో ఫుల్ లెంత్ వేరే హీరో క్యారెక్టర్కి ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి డబ్బింగ్ చెప్పారు. అదే గురు సినిమాలో అభిషేక్ బచ్చన్కి. రిలయన్స్ ఫౌండర్ అయిన ధీరుభాయ్ అంబానీ బయోపిక్గా వచ్చిన ఈ మూవీ మణిరత్నం గారి డైరెక్షన్లో వచ్చింది. మణిరత్నం అండ్ సూర్య మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. సూర్య ఫస్ట్ ఫిలిం అయిన నెరక్కు నేర్ని ప్రొడ్యూస్ చేసింది అండ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్రేక్ త్రూ మూవీ అయిన యువాని డైరెక్ట్ చేసింది మణిరత్నం గారే. సూర్య ఒరిజినల్ నేమ్ శర్వానంద్ శివకుమార్. దానిని సూర్యగా స్క్రీన్ నేమ్ మార్పించింది కూడా మణిరత్నమే. సరే, పాయింట్కి వస్తే హిందీలో తీసిన గురు మూవీని తమిళ్ అండ్ తెలుగులో డబ్ చేద్దామని అనుకున్నప్పుడు తమిళ్ వర్షన్కి సూర్యతో చెప్పించారు. నెంబర్ 1 ఉత్తేజ్. శివాతో యాక్టింగ్ అండ్ ఫిలిం మేకింగ్లో కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా సినిమాల్లో యాక్ట్ చేశారన్న విషయం తెలిసిందే. ఆర్జీవి గారు అండ్ కృష్ణవంశీ గారి ఇనీషియల్ ఫిలిమ్స్కి రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశారు. అయితే కొన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ ఇచ్చారన్న విషయం మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఫస్ట్ అయితే వెన్నెలలో వెన్నెల కిషోర్కి వాయిస్ లెండ్ చేశారు. ఆ తెలంగాణ స్లాంగ్తో మంచి డెబ్యూ దొరికింది వెన్నెల కిషోర్కి అండ్ బాగా సూట్ అయింది. ఇక ఆ నెక్స్ట్ మూవీస్కి వెన్నెల కిషోరే ఓన్గా డబ్బింగ్ చెప్పుకున్నారు, అది వేరే విషయం. ఆ నెక్స్ట్ ఉత్తేజ్. విశాల్ యాక్ట్ చేసిన పొగరులో వడివేలుకి వాయిస్ ఇచ్చారు. నేనే అంబానీలో సంతానం అండ్ రఘువరన్ బీటెక్లో వివేక్ గారికి ఇలా మంచి లెంత్ ఉన్న కామెడీ రోల్స్కి వాయిస్ ఇచ్చారు. ఈ డబ్బుడ్ మూవీస్కి వన్ ఆఫ్ ది మేజర్ ప్లస్ అయింది ఆ డబ్బింగ్, కామెడీ టైమింగ్ అండ్ పంచులు ఆ మాడ్యులేషన్తో భలే సెట్ అయ్యాయి కదా. సో ఇది పార్ట్ 2. ఇందులో ఎవరి డబ్బింగ్ మీకు నచ్చింది అండ్ మీరిప్పుడు ఈ క్యారెక్టర్స్కి వీళ్ళ వాయిస్ ఇచ్చారా అని తెలుసుకొని సర్ప్రైజ్ అయ్యారో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.